నీటిపారుదల శాఖ ప్రముఖ ఇంజనీర్, విశ్రాంత ఇంజనీర్ ఇన్ చీఫ్, ఐక్యరాజ్య సమితి మాజీ సలహాదారు టి హనుమంతరావు ఆదివారం రాత్రి కన్నుమూశారు. వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. చతుర్విధ జల ప్రక్రియ విధానాన్ని అమలు చేసిన నీటిపారుదల రంగ నిపుణుడుగా టి హనుమంతరావు గుర్తింపు పొందారు. నీటిపారుదల రంగ నిపుణుడు టి హనుమంతరావు హైదరాబాద్ బేగంపేట వివేకానంద ఆస్పత్రిలో రాత్రి 11 గంటల సమయంలో కన్నుమూశారు. ఆయన వయసు 86 సంవత్సరాలు. 1930లో జన్మించిన టి హనుమంతరావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 1988లో సాగునీటి శాఖ ఈఎన్సీగా వ్యవహరించారు. ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖలో వివిధ హోదాల్లో పనిచేశారు. జల సంరక్షణలో అనేక ప్రయోగాలు చేసి కొత్త పంథాకు నాంది పలికారు. తక్కువ వ్యయంతో సత్ఫలితాలిచ్చే చతుర్విధ జల ప్రక్రియను అభివృద్ధి చేశారు. దీన్ని హనుమంతరావు కాన్సెప్టుగా వ్యవహరిస్తారు. ఈ విధానం బాగా అమలు చేసిన చోట అద్భుత ఫలితాలు నేటికీ వస్తున్నాయి. మెదక్ జిల్లా కోహిర్ మండలంలోని గొట్టిగార్పల్లి ఆదర్శంగా నిలుస్తోంది. గంగా శుద్ధి ప్రాజెక్టు, పట్టణ ప్రాంతాల్లో వరద నివారణ చర్యలు సహా వివిధ ప్రాజెక్టులను ఆయన అభివృద్ధి చేశారు. అనారోగ్య కారణాల వల్ల నాన్నగారు మరణించారు. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి 11 గంటల మధ్యలో బంధుమిత్రులు దర్శనానికి మా ఇంటికి రావచ్చును. సో కెరియర్ బిగిన్ అయింది ఆల్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ ఇరిగేషన్ లో బిగిన్ అయింది. కళ్యాణి డ్యామ్, నాగార్జున సాగర్ డ్యామ్, సో మేజర్ ప్రాజెక్ట్స్. తర్వాత కెరియర్ ఎండ్ అయినప్పుడు మైనర్ ఇరిగేషన్ లో ఎండ్ అయ్యారు. ఎస్పెషలీ లో కాస్ట్ ఇరిగేషన్ వర్క్స్ దాంట్లో ఎక్స్పర్టీస్ సాధించారు. 4 వాటర్స్ కాన్సెప్ట్ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ కి రైతులకి బాగా ఉపయోగపడేది. 1986లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయన సేవలకు గుర్తింపుగా విశిష్ట సేవాపత్రం అందించింది. ఇంజనీరింగ్ సేవలకు గాను 1987లో మోక్షగుండం విశ్వేశ్వరయ్య అవార్డు అందుకున్నారు. జలవనరుల్లో అత్యంత ప్రతిభావంతంగా పనిచేసినందుకు 1989లో కేంద్ర ప్రభుత్వ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ పవర్ అవార్డు అందుకున్నారు. పదవీ విరమణ అనంతరం హనుమంతరావు ఐక్యరాజ్య సమితి సహా వివిధ అంతర్జాతీయ సంస్థలకు సలహాదారుగా వ్యవహరించారు. ఆఫ్రికా, పసిఫిక్ దేశాల్లో పలు సాగునీటి ప్రాజెక్టుల అమల్లో భాగస్వామ్యులయ్యారు. హనుమంతరావు అభివృద్ధి చేసిన చతుర్విధ జల ప్రక్రియ విధానాన్ని పూర్తిస్థాయిలో రాజస్థాన్ ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇరిగేషన్ నిపుణులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో చివరికి ఇంజనీరింగ్ ఇన్ చీఫ్గా రిటైర్ అయిన తర్వాత కూడా నీరు కార్యక్రమం కింద ఆనాడు ఏర్పడినటువంటి వాటర్ కన్జర్వేషన్ మిషన్లో మెంబర్గా ఉంటూ టెక్నికల్ కమిటీ చైర్మన్గా ఉండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని జిల్లాల్లో 15 సంవత్సరాల నాడు మొదలుపెట్టినటువంటి 4 వాటర్ కాన్సెప్ట్స్ ఒక వినూత్నమైనటువంటి ప్రక్రియ. 5,000 రూపాయల ఎకరానికి ఖర్చు పెట్టినప్పుడు 3 పంటలకు నీరు వచ్చేటువంటి విధంగా భూగర్భ జలాలు పెరిగే విధంగా మనం ప్రత్యక్షంగా చూడడం జరిగింది. మానవ జాతి ఉన్నంత వరకు వీరు చేసినటువంటి కార్యక్రమాన్ని అమలు చేస్తే నీటి యుద్ధాలకు తావు లేకుండా ప్రాంతాల మధ్య, రాష్ట్రాల మధ్య, దేశాల మధ్య లేకుండా ఉంటుందనేటువంటి విశ్వాసం నాకుంది. టి హనుమంతరావుకు సతీమణి, 2 కుమారులు, కుమార్తె ఉన్నారు. మంగళవారం ఆయన భౌతిక కాయాన్ని పంజాగుట్టలోని స్వగృహంలో బంధుమిత్రుల సందర్శనార్థం అందుబాటులో ఉంచుతామని కుటుంబ సభ్యులు తెలిపారు.